ఎవరైనా పుస్తకాన్ని రాసేటప్పుడు ఏం చేస్తారు? ముందు మా పేరు ఉండాలి అని అనుకోవాలి. అంచేత విష్ణు సహస్రనామాన్ని రాసేటటువంటి ఆ సందర్భంలో ఆయన విష్ణు అని పెట్టుకోవచ్చుగా, మొట్టమొదటి పేరు నాది అని. విష్ణురు విశ్వం అంటే తప్పే ఉండదుగా, ఎందుకు పెట్టలా? ఒక్కటే గుర్తుంచుకోవాలి, లోకంలో ఎవరికైనా అమ్మ నాన్నలకి ఎవరంటే ఇష్టం ఉంటుంది? పిల్లలంటే ఇష్టం ఉంటుంది, అంతే కదా. అంచేత ఏ విష్ణు ఉన్నాడో ఆయన ఏ ప్రపంచాన్ని అయితే తాను సృష్టించాడో ఆ సృష్టించినటువంటి ఈ ప్రపంచం ఆయనకి సంతానం లాంటిది కాబట్టి మొట్టమొదట విశ్వం అని పెట్టారు. ఎంత గొప్ప మాట! మీ తల్లిదండ్రులు ఇల్లు కట్టారనుకోండి, ఆ ఇంటికి వాళ్ళ పేరు పెట్టుకోరు, మీ పేర్లు పెడతారు. ఎందుకని? మేం కన్నాం అని. అందుకనే విష్ణువు తాను కన్నటువంటి ఏ ప్రపంచం అయితే ఉందో, తాను రక్షించే ఏ ప్రపంచం ఉంటోందో, అందుకని ఆయన విశ్వం అని పేరు పెట్టాడు.